హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 92. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ కోసం వెయిట్ చేస్తూ అప్పటికి 10 సార్లు గుమ్మం దాకా వెళ్ళి లోపలికి వస్తూ అటు ఇటు తిరుగుతోంది రూప. టైం నైట్ 10 అవుతున్నా అర్జున్ రాకపోవడంతో కొంచెం కంగారుగా అనిపించింది. ఇదేంటి ఇంకా రాలేదు? కాల్ చేసింది. అర్జున్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా కంగారు పెరిగింది. మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంది. అప్పుడే సడన్గా అర్జున్ వెనక నుంచి తనని గట్టిగా హక్ చేసుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అర్జున్ ఒక్కసారిగా అలా హక్ చేసుకోవడం, ముద్దు పెట్టడంతో అతను మీసాలు గుచ్చుకోవడం, అది ఊహించని రూప భయపడి గట్టిగా అరిచింది. ఏయ్, ఎందుకే అంత భయం? నేనేనే. తనని వదిలేసి తన అరుపుకి కంగారు పడుతూ అన్నాడు అర్జున్. మీరా? భయపెట్టేశారు కదండి, ఏమిటి ఇంత లేటు? చిరుకోపంగా చూస్తూ అంది రూప. ఏం చేయను, వర్క్ అలా ఉంది. నువ్వేంటి వైట్ అండ్ వైట్ శారీ కట్టావు, పువ్వులు పెట్టావు, బుగ్గన చుక్క, కొత్త పెళ్ళికూతురులాగా భలే రెడీ అయ్యావు. పెళ్ళికూతురునే కదా మరి, వారం రోజులు కూడా కాలేదు పెళ్ళయ్యి. అత్తయ్య గారు మీకు కాల్ చేసి చెప్పలేదా మీరు కూడా ఇలాగే బుగ్గన చుక్క పెట్టుకోవాలట? అమ్మ అలాగే చెప్తుంది. నేను పెళ్ళికొడుకులాగా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళాలా? అందరూ ఎలా చూస్తారో తెలుసా? రూప ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తనని ఆపి, మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈ విషయం, ముందు నాకు బాగా ఆకలేస్తోంది, మంచి వాసనలు వస్తున్నాయి. ఏం చేసావేంటి? చెప్తాను, ముందు ఫ్రెష్ అప్ అయి రండి, వడ్డిస్తాను. ఓకే, 10 మినిట్స్లో వచ్చేస్తాను. అర్జున్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు. రూప వాచ్మ్యాన్కి, సెక్యూరిటీ గార్డ్స్కి ఫుడ్ పెట్టేసి మెయిన్ డోర్ క్లోజ్ చేసి పైకి వచ్చి అర్జున్ కోసం వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసి బెడ్పై రెడీగా ఉంచింది. అర్జున్ చక్కగా హెడ్ బాత్ కంప్లీట్ చేసుకుని ఒక టవల్ నడుము చుట్టూ చుట్టుకుని మరొక టవల్తో తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాడు. రూప బెడ్రూమ్లోనే ఉండడం చూస్తూ, ఏయ్ నువ్వేంటి ఇక్కడ? మీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఈ డ్రెస్ వేసుకోండి. ఏంటి నువ్వు కూడా ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నావా? నవ్వాడు. సెకండ్ నైట్ కావాలి అంటే వేసుకోండి, లేకపోతే వద్దు. ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేనెవరో తెలుసా? లాకప్లో వేసేస్తాను, జాగ్రత్త. నాకేం భయం లేదు. నా హస్బెండ్ నన్ను విడిచి 1 సెకండ్ కూడా ఉండలేడు. సో అతను కూడా లాకప్కి వచ్చేస్తాడు. రూప మాటలకి నవ్వుతూ, ఇప్పుడేంటే ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటేనే మన రొమాన్స్కి పర్మిషన్ ఇస్తావా? అత్తయ్య గారు చెప్పారండి, వైట్ డ్రెస్ వేసుకోవాలి. నేను కూడా కట్టుకున్నాను కదా, మీరు కూడా కట్టుకుంటే కనీసం ఫార్మాలిటీస్ అయినా ఫాలో అయినట్లు ఉంటుంది కదా. సో తప్పదా? నాకు పంచి కట్టుకోవడం అంత బాగా రాదే. పెళ్ళిలో కూడా మెయింటైన్ చేయలేక చచ్చిపోయాను. ఇలా కట్టుకుని అలా తీసేసే బట్టలే కదా, ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అన్నీ? రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. షటప్, ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుపడుతూ అంది రూప. ఏయ్ నిజమే కదా, మన మధ్య ఈ డ్రెస్సులు అడ్డు కదా. రూప నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వదలండి. అర్జున్ కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది రూప. మార్నింగ్ నుంచి ఈ టచ్ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అబ్బా, ముందు తల తుడుచుకోండి, జలుబు చేస్తుంది మీకు. అర్జున్ చేతులు రూప నడుము చుట్టూ మరింత బిగుసుకున్నాయి. తనని మరింత దగ్గరికి తీసుకుంటూ, అప్పుడే తలస్నానం చేసి వచ్చిన అర్జున్ నీటి బిందువులు రూప ఒంటిపై పడేలాగా కావాలని అటూ ఇటూ తన తలని ఊపుతూ అల్లరి చేశాడు. రూప కళ్ళు మూసుకుని, ఏం చేస్తున్నారు అంది. రూప ఒంటిపై నీటి బిందువులు అక్కడక్కడా పడి తలుక్కుని మెరుస్తున్నాయి. అర్జున్ రూప ఒంటిపై పడిన నీటి బిందువులను తన పెదవులతో టచ్ చేస్తుంటే మెలకలు తిరిగిపోతోంది రూప. బుగ్గలపై, మెడ వంపులపై. చిన్నగా అర్జున్ ఇంకా తన రొమాన్స్లోకి ముందుకు వెళ్తుంటే, అబ్బబ్బా ఏం చేస్తున్నారు? ఆకలిగా ఉంది అన్నారు కదా, మీరు త్వరగా రెడీ అయ్యి కిందకి రండి, నేను వెళ్ళి వడ్డిస్తాను. అర్జున్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది రూప.
వెళ్తున్న రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసింది. తన కళ్ళు ఏదో కావాలని చెప్తున్నాయి. ఆశగా తనని దగ్గరికి తీసుకున్నాడు. ఒక్కసారిగా ఎత్తి బెడ్పై పడేశాడు. అయ్యో వద్దు సార్. కావాలి రూపా. ఏమి తొందర? నైట్ అంతా మీతోనే ఉంటానుగా. ముందు ఏమైనా తిందాం సార్. ఆకలిగా లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నాను. ప్లీజ్ కాదనకు. అయ్యో ఇందాకే కదా ఆకలి అన్నారు. ఇప్పుడు ఆ ఆకలి లేదు. అయ్యో మీతో ఎలా చెప్పాలి? కనీసం డ్రెస్అప్ అవ్వండి సార్. వైట్ డ్రెస్ వేసుకోండి. బెడ్కి మరొక వైపుకి దిగి అర్జున్ చేతికి చిక్కకుండా, ఇలా కాదు సార్, అత్తయ్య గారు చెప్పినట్లు చేస్తాను, ఇలా వద్దు అంటూ అటూ ఇటూ అర్జున్ చేతికి చిక్కకుండా పరిగెడుతోంది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఏవీ అవసరం లేదు. అబ్జెక్షన్ చెప్పకే. అయ్యో నేనెక్కడ అబ్జెక్షన్ చెప్పాను? జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయమంటున్నాను. అరే నేను వెయిట్ చెయ్యలేను. మరీ ఇంత తొందర? అటు ఇటు పరిగెడుతున్న రూపని మొత్తానికి పట్టుకున్నాడు అర్జున్. మీరిలా చేస్తే నేను గట్టిగా అరుస్తాను. యూ కెన్ ప్రొసీడ్. నువ్వెంత గట్టిగా అరిచినా ఐ డోంట్ కేర్. నా ఇష్టం. ఈరోజు నాది. నువ్వు నా పిల్లవి, నా పెళ్ళానివి. తాళి కూడా కట్టేశాను. అయితే ఏంటి ఇలానా? మీ ఇష్టమా అంతా? పోలీసులు బాబు చూపిస్తున్నారా నా మీద? ఏమైనా అనుకోవే, ఇప్పుడు మాత్రం దూరం పెట్టకు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఇంటికి వచ్చాను తెలుసా? రాగానే హట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు గట్టిగా అరిచి డిసప్పాయింట్ చేస్తున్నావు. రూప ఇంకా ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే తనకి ఆ అవకాశం ఇవ్వకుండా ఫోర్స్గా తనని తన వైపుకి తిప్పుకుని కిస్ చేస్తూ, తన అణువు చేతులతో స్పృశిస్తూ వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్ లాగాడు. వద్దు అంటున్నా రూప గింజుకుంటుంటే కావాలి అన్నట్లు అర్జున్ ప్రొసీడ్ అవుతున్నాడు. ఇంకా అర్జున్ని ఆపడం తన వల్ల కాదు అని అర్థమైపోయింది రూపకి. చిన్నగా అతనికి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. రూప కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశాక అప్పటి వరకు రూపని గట్టిగా పట్టుకున్న అర్జున్ చిన్నగా తన చేతులు వదిలిపెట్టాడు. అర్జున్ చుట్టూ రూప చేతులు బిగుసుకున్నాయి. ఇద్దరూ ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకుంటున్నారు. రూప అణువుని సుతారంగా స్పృశిస్తూ తన చీర పిన్స్ తీసేసి ఆ చీర మొత్తం లాగి అవతలకి పడేశాడు. రూప సిగ్గుతో ముడుచుకుపోతూ గోడవైపుకు తిరిగి ఐమూలగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ వెనకగా వచ్చి రూప వాలుజడను ముందుకు వేసి ముద్దులు పెడుతూ తనని చిన్నగా తన వైపుకు తిప్పుకుని తనని 2 చేతులతో ఎత్తుకుని తన వైపు అలాగే చూస్తూ బెడ్పైకి తీసుకువెళ్ళాడు. తనని అమాంతం ఆక్రమిస్తున్న అర్జునుని ఒక్క నిమిషం ఆపి లైట్స్ ఆఫ్ చేయమన్నట్లు కళ్ళతోనే చెప్పింది రూప. అర్జున్ చిన్న నవ్వు నవ్వి లేచి లైట్ ఆఫ్ చేశాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మమేకమయ్యారు. 2 తనువులు ఒక్కటిగా మారాయి. ఎన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో, వేడి నిట్టూర్పులతో, చిరు చెమటలతో అలసి సొలసిపోయారు. అర్జున్ తన విరహ వేదనతో ఆకలినే మర్చిపోయాడు. చెప్పలేనంత రిలాక్సేషన్తో, చిరు చెమటలతో ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. అర్జున్ గుండెలపై వేలు పెట్టి దిద్దుతూ, నాకు ఆకలేస్తోంది సార్ అంది రూప. రూపని దగ్గరగా తీసుకుంటూ, నువ్వు తినలేదా అడిగాడు. మీకు పెట్టకుండా నేనెలా తింటాను? మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను, మీరేమో ఇలా అంటూ మాట్లాడలేక అర్జున్ గుండెలలో తలదాచుకుంది. రూప ముంగురులను సరిచేస్తూ, ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టనా? అయ్యో వద్దు సార్, నేను వండాను కదా, వెళ్ళి తిందాము. వద్దు, నువ్వు ఇప్పుడు మళ్ళీ చీర కట్టుకుంటావు, ఇలాగే ఉండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. అంటే ఏంటి, మీరు ఈరోజు కూడా నన్ను నిద్రపోనివ్వరా? అబ్బా, ఇన్ని రోజులు నిద్రపోతూనే ఉన్నావు కదే, నీతో కలిసి ఇలా నైట్ అవుట్ చేయడం భలే ఎంజాయ్గా ఉంది. ఉంటుంది, నాకు నీరసం వస్తోంది కొంచెం కోపంగా అంది రూప. అవునా, సర్లే అయితే తినేసి నిద్రపోదాం, ఓకే? మరి నేను చీర కట్టుకుంటాను. వద్దు, ఇలాగే నిద్రపోదాం. మన మధ్య డ్రెస్ వద్దని చెప్పాను కదా. చీ, మీకు సిగ్గు లేదు? నైట్ అంతా ఇలా నాకు నిద్ర పట్టదు. అలవాటైపోతుందే. నీకు నాకు మధ్య సిగ్గేమిటి? ఆకలేస్తోంది అన్నావు కదా,
2 మినిట్స్ వెయిట్ చేయి. అర్జున్ గబగబా డ్రెస్ చేసుకుని స్టెప్స్ దిగి కిచెన్లోకి వచ్చి రైస్ కుక్కర్లో వేడి వేడిగా ఉన్న అన్నం, హాట్ బాక్స్లో ఉన్న కర్రీస్ అన్నీ ఒక ప్లేట్లో వడ్డించుకుని ఫ్రిడ్జ్లో నుంచి 2 వాటర్ బాటిల్స్ తీసుకుని అంతే ఫాస్ట్గా పైకి వచ్చాడు. ఇద్దరూ ఒకే ప్లేట్లో ఒకరికి ఒకరు తినిపించుకుంటూ లంచ్ కంప్లీట్ చేశారు. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కడుపు నిండిపోయింది అంది రూప. అంత ఆకలిగా ఉన్నప్పుడు ముందే తినొచ్చు కదే. అంటే ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. నాకేం తెలుసు మీరు రావడంతోనే ఇలా నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారని. సారీనే, కంట్రోల్ చేసుకోలేకపోయానే నా ఫీలింగ్స్ని. డ్యూటీ చేస్తున్నా కూడా నువ్వే గుర్తొచ్చావు తెలుసా. బాగా డిస్టర్బ్ చేశావు. అర్జున్ అలా చెప్తుంటే సిగ్గుతో రూప కళ్ళు వాలిపోతున్నాయి. రూప వైపు అలాగే చూస్తూ, అందుకనే రావడంతోనే నిన్ను హక్ చేసుకున్నాను. నేను డిస్టర్బ్ చేశానా? అంతలాగా ఏం గుర్తుకొచ్చింది చెప్పమంటావా ఏంటి? A to Z అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళు మూసుకుంటే నీ రూపమే కనిపిస్తోంది. నిన్న నైట్ నిన్ను అలా చూసినప్పటి నుంచి పిచ్చెక్కుతోంది తెలుసా. మళ్ళీ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలని అనిపిస్తోంది. ఏ, నీకేమీ అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? మీకోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అందుకే కదా అంత అందంగా రెడీ అయ్యాను. మీరు కూడా నా కోసం అలా రెడీ అయితే బాగుండేది. ఎందుకే టైం వేస్ట్? కష్టపడి పంచి కట్టుకున్నా తర్వాత తీసేయాలి కదా. ఛీ, మాట్లాడకండి సార్, మీకు అస్సలు సిగ్గు లేకుండా పోతోంది. అదిగో మళ్ళీ ఈ సిగ్గు ఏమిటి మన మధ్య? అన్నింటికీ నిన్ననే బాయ్ బాయ్ చెప్పేశాను రా అంటూ తన భార్య నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. నిద్రొస్తోందన్నావు కదా, నిద్రపో. ఏంటి ఇలా నైట్ అంతా నన్ను పట్టుకునే ఉంటారా? ఏ, నీకేమైనా అబ్జెక్షన్ ఉందా ఇలా పట్టుకుంటే? అంటే నిద్ర రాదు కదా సార్. కొత్త కదా, అలాగే ఉంటుంది. ఒక్క నెల రోజులు ఇలా పడుకోవడం అలవాటు చేసుకుంటే నువ్వే వచ్చి నా గుండెలపై వాలిపోతావు. అర్జున్ కాన్ఫిడెన్స్ చూసి నవ్వుతూ, నైట్ అంతా ఇలాగేనా? నాకు ఇలాగే కావాలి, నాకు ఇష్టం. ఇంకా అబ్జెక్షన్ చెప్పలేదు రూప. అతని కౌగిలిలో ఒదిగిపోయి హాయిగా నిద్రపోయింది. మార్నింగ్ కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచింది రూప. అర్జున్కి అస్సలు స్పృహ లేదు. చిన్నగా బెడ్పై నుంచి కిందకి దిగింది. డ్రెస్ చేసుకుని తనని తాను ఒక్కసారి అద్దంలో చూసుకుని జుట్టు సరిచేసుకుని అర్జున్కి మెలకువ రాకుండా చిన్నగా రూమ్ నుంచి బయటికి వచ్చి వాచ్మ్యాన్కి కాల్ చేసి, ఎవరు కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తున్నారు అడిగింది. మేడం, మీ అక్కగారు దీపా మేడం వచ్చారు, అందుకే లోపలికి అలౌ చేశాను. ఓ అవునా, ఓకే ఓకే అంటూ కాల్ కట్ చేసి, అదేంటి అక్క వాళ్ళు వారం రోజుల వరకు రాను అన్నారు కదా, ఇంతలోనే ఏమైంది? రాత్రికి రాత్రి ఎందుకు బయలుదేరింది? ఆలోచిస్తూనే గబగబా కిందకి వచ్చి తలుపు తీసింది. దీప ఏమీ మాట్లాడకుండా రూపని తప్పుకుని లోపలికి వచ్చి తన రూంలోకి వెళ్ళింది. అలా చూస్తూ, అక్కా ఏమైందే? ఏమీ లేదు రూపా, నిన్ను చూడాలని అనిపించింది. అదేంటి, నేను రమ్మంటే రాను అన్నావు కదా. ప్లీజ్ రూపా, నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. దీప వాయిస్ ఏడుస్తున్నట్లు అనిపించింది. అసలు ఏమీ అర్థం కాలేదు రూపకి. అలా చూస్తూ, అక్కా ఏంటి ఏడుస్తున్నావా? ఏమీ లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయవా? ఏమైందో చెప్పొచ్చు కదా, నాకు కూడా చెప్పకూడదా? ప్లీజ్ రూపా, ట్రై టు అండర్స్టాండ్. కాసేపు ఆగి నీతో మాట్లాడతాను. ప్రస్తుతం నన్ను ఒంటరిగా వదిలేసే. చూడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నేను ఇక్కడికి రాలేదు. ఏదైనా డిస్టర్బ్ చేసుంటే సారీ. ఇక్కడికి రాకూడదని అనుకున్నాను, కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, అందుకనే నీ దగ్గరికి వచ్చాను. అక్కా, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు? నేను ఇప్పుడు నిన్నేమైనా అన్నానా? నువ్వెందుకనో బాగా డిస్టర్బ్ అయ్యావు. ఓకే, రిలాక్స్ అవ్వు. కాఫీ పెట్టి తీసుకువస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం, ఓకే అంటూ దీపని ఒంటరిగా వదిలి వంటింట్లోకి వెళ్ళి ఫిల్టర్ డికాషన్ తీసి మరొక స్టవ్ మీద పాలు కాస్తూ, ఏమై ఉంటుంది రాత్రికి రాత్రి అక్క అంత దూరం నుంచి ఒంటరిగా ఎందుకు వచ్చింది? అత్తయ్యగారి వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? ఎవరైనా అక్కని ఏమైనా అని ఉంటారా
అడుగుతుంటే మాట్లాడకుండా ఎందుకు ఏడుస్తోంది? నాకేం అర్థం కావట్లేదు. కాఫీ ప్రిపేర్ చేసి ముందుగా స్టెప్స్ ఎక్కి అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ మంచి నిద్రలో ఉన్నాడు. టీపాయ్ మీద కాఫీ పెట్టి అర్జున్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తట్టి నిద్ర లేపడానికి తెగ ప్రయత్నిస్తోంది రూప. అబ్బా, డిస్టర్బ్ చెయ్యకే, నిద్ర వస్తోంది. ప్లీజ్ సార్, నిద్ర లేవండి. అరే, ఎందుకే ఇప్పుడు నన్ను నిద్ర లేపుతున్నావు? తెలుసు కదా, ఎర్లీ మార్నింగ్ వరకు నిద్ర లేదు. ఇలాగే లేపి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్రొసీడ్ అయిపోతాను. తర్వాత నీ ఇష్టం. అబ్బా, ఒకసారి వినొచ్చు కదా. మా అక్క వచ్చింది, తను చాలా డిస్టర్బ్గా ఉంది, పైగా ఏడుస్తోంది సార్. రూప మాటలకు చిన్నగా కళ్ళు తెరిచాడు అర్జున్. ఎవరు? దీప వచ్చిందా? అవును. అదేంటి, వారం రోజుల వరకు వాళ్ళెవరూ రాము అన్నారు కదా. నిన్న డాడీ కూడా కాల్ చేశారు. వారం రోజులు ప్రశాంతంగా ఉండండి, ఈ వారం రోజులు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారని. అబ్బా, మీరు మన గురించి ఆలోచించడం పక్కన పెట్టండి కాసేపు. ముందు మా అక్క ఎందుకు అంత ఎమోషనల్ అవుతుంది అది తెలుసుకోవాలి. ఎవరైనా ఏమైనా అని ఉంటారా? అది అసలే చాలా సెన్సిటివ్ సార్. చెప్పలేనన్ని బాధలు పడింది. మానసికంగా శారీరకంగా నలిగిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నన్ను ఎవ్వరు ఏమన్నా భరిస్తానేమో కానీ అక్క విషయంలో ఎవరైనా ఏదైనా అంటే నేను అస్సలు భరించలేను సార్. కోపంగా అంది రూప. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నువ్వెందుకు అంత కోపం పడుతున్నావు? నేను దీపతో మాట్లాడతాను. ఎక్కడుంది తను? తన రూమ్లో కింద ఉంది. ఓకే, కాఫీ ఇచ్చావా? తీసుకువెళ్తున్నాను. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను వస్తాను. అలాగే అంటున్న రూప ఫేస్ వైపు చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళల్లో నీకెందుకు నీళ్లు తిరుగుతున్నాయి? ఆ కోపంగా ఆ మాటలు ఏమిటి? రూప ఏమీ మాట్లాడట్లేదు. తన ఫేస్ ఎర్రగా ఉంది. కోపంలో కూడా ఎంతో ముద్దుగా కనిపిస్తున్నావే అంటూ దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. అబ్బా, నేనే మూడ్లో ఉన్నాను, మీరేం చేస్తున్నారు? నాకు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే. కోపం ఎందుకు ప్రతిదానికి? మీరు చెప్తున్నారా ప్రతిదానికి కోపం ఎందుకు అని? సర్లే బోయ్, నీకు నాకు ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ వద్దు. నువ్వు వెళ్ళు, 5 మినిట్స్లో నేను వస్తాను. అలాగే. ఒక్కసారి మీరు అత్తయ్య గారికి కాల్ చేసి మాట్లాడండి. నేను మాట్లాడితే బాగోదు కదా. ఫస్ట్ దీపతో మాట్లాడదాము, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే? అలాగే, మీరు త్వరగా రండి. వస్తానే, నువ్వు వెళ్ళు, కాఫీ ఇవ్వు తనకి. అలాగే అంటూ రూప దీపకి కాఫీ ఇవ్వడానికి దీప రూమ్లోకి వెళ్ళింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.